మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 63 చెన్నైలో. అతను ఆమెను చూసి నవ్వి, ఏంటి అది నా ఇల్లు అనుకుంటున్నావా? అది ఒక అతిథి గృహం. ఇప్పటి నుంచి మారన్ సామ్రాజ్యాన్ని నువ్వు చూడబోతున్నావు అని అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు మారా, నాకు అర్థం కావట్లేదు అని అంది పూజ. నువ్వే స్వయంగా వచ్చి చూడు పూజ, అప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ అతను తన ఇంటి వైపుకు వేగంగా కారును పోనిచ్చాడు. దాన్ని ఇల్లు అనడం కంటే ఒక పెద్ద రాజ్ మహల్ అనడం సవాబు. అతని కారు రావటాన్ని చూసి గేటు తెరిచి ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉండగా ఇద్దరు భద్రతా సిబ్బంది అతనికి వందనం చేశారు. కారు ఆపి, దిగు పూజ, ఈ రాజ్మహల్లోనే నువ్వు జీవించబోతున్నావు అని అతను చెప్పగా అది చూసిన ఆమెకు కొంచెం భయంగానే అనిపించింది. ముంబైలో పూజ ఇల్లు చాలా పెద్ద రాజభవనం అంటారు, కానీ ఇక్కడ మారన్ రాజ్మహల్ దానికంటే 2 రెట్లు పెద్దదిగా ఉంది. అక్కడికి వెళ్లిన మారన్ కు పూజకు హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళటానికి ఒకరు ఎదురు చూస్తున్నారు. ఆయన కొంచెం వయసైన పెద్దయిన. హారతి తీసుకున్న తర్వాత అతను ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. పూజ మాత్రం ఏదో భయంతో చుట్టూ చూస్తుంది. అది గమనించిన మారన్, ఏం చూస్తున్నావు పూజ, ఇదే మన ఇల్లు అని చెప్పి ఆమెను తన గదికి తీసుకెళ్లాడు. అది ఒక అద్భుతమైన గది. అక్కడికి వెళ్ళిన ఆమెకు ఆశ్చర్యమో దిగ్భ్రాంతితో అర్థం కాలేదు. ఆ గది నిండా పూజ ఫోటోలే ఉన్నాయి. అతని ప్రేమ ఏ స్థాయిలో ఉందో ఆ ఫోటోలే చెప్పాయి. అయినా కూడా పూజకు అతన్ని పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు. ఇక్కడ చూడు పూజ, నేను చేసిన ఏకైక తప్పు నిన్ను ఫోటో తీసి మీ నాన్నకు పంపడమే. అంతకు మించి నీ మీద నాకు ఉన్న ప్రేమ నిజం, కానీ అది నీకు అర్థం కావట్లేదు పూజ అని మారన్ చెప్పాడు. ఇక్కడ చూడండి మారన్, నాకు గందరగోళంగా ఉంది. ఇంత పెద్ద ఇంట్లో ఎవరూ లేరేంటి అని ఆమె అడిగింది. నా జీవితంలో జరిగిన అసలు కథను నీకు క్లుప్తంగా చెప్తాను. నాకు బాగా తెలివి వచ్చిన వయసులో మా అమ్మ మా నాన్నను వదిలేసి వేరొకరితో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా కుటుంబానికి చాలా అవమానాలు ఎదురయ్యాయి. మా నాన్న మనసు విరిగిపోయి ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాడు. అప్పుడు నేను ఏడ్చాను. నన్ను చూసి నా కోసం మా నిర్ణయాన్ని మార్చుకుని ఇప్పటికీ నా కోసమే బ్రతుకుతున్నారు మా నాన్న. చిన్న వయసులో అలా వెళ్ళిపోయిన ఆమెను తలుచుకుని నాకు ఆడవాళ్ళందరి మీద ద్వేషం పెరిగింది. నేను ఎవరిని నమ్మను పూజ, ఏ అమ్మాయితోనూ నేను చనువుగా లేను. కానీ నా జీవితంలో మొదటిసారి నా చెంప మీద కొట్టి నీ చెయ్యి తగిలిన తర్వాత నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. అది నన్ను మానసికంగా చాలా బాధించింది. నేను నా మనసులో నుంచి బయటికి పంపలేకపోయాను. ఎన్నోసార్లు కోపంగా ద్వేషంగా ఏవేవో చేసి చూశాను. అయినా నువ్వు నా మనసులో నుంచి పోలేదు పూజ. పగ తీర్చుకోవాలని ఒకే ఒక కారణంతో నేను ప్రేమించేంత నీచమైన మనిషిని కాదు. ఈ మారన్కి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. నేను ప్రేమించిన తర్వాతే నువ్వు విశ్వనాథన్ కూతురు అని నాకు తెలిసింది. ఆ రోజు ఆ ఫోటో పెట్టి మీ నాన్నను బెదిరించింది నిజమే, కానీ దానికోసం నిన్ను అవమానకరంగా ఫోటో తీసి మీ నాన్నకి పంపేంత నీచుణ్ణి కాదు. ఆ ఫోటో చూసావు కదా, ఒకరినొకరు హత్తుకుని ఉన్నామంతే, అందులో తప్పుగా ఏమీ లేదు పూజ అని అతను చెప్పాడు. నువ్వేదో చెప్తున్నావు మారన్, నా మనసులో ఇప్పటి వరకు ఎవరిని తలుచుకోలేదు. ఇంకా చెప్పాలి అంటే మా నాన్న మీద ఉన్న కోపం మగవాళ్ళందరి మీద ఉండేది. నేను గౌరవించిన మొదటి మగాడు మా అన్నయ్య సుభాష్. ఆ తర్వాత నేను నమ్మింది నిన్నే. ఇప్పటికీ ఆ నమ్మకం నీ మీద నాకు కొంచెం ఉంది, పూర్తిగా రాలేదు. ఒకవేళ అలా పూర్తి నమ్మకం వస్తే నీతో కలిసి నేను సంతోషంగా జీవిస్తాను. అప్పటి వరకు నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నన్ను వదిలే, దయచేసి నేను ముంబైకి వెళ్ళిపోతాను అని పూజ చెప్పింది. సరే పూజ, నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని చెప్పి ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు వారన్. ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడ నుండి బయలుదేరింది పూజ. మేడ మీద నుండి కిందకి వస్తున్నామని చూసి మారన్, నువ్వు ఖచ్చితంగా ముంబైకి వెళ్ళిపోవాలా అని మరోసారి అడిగాడు. అవును అని పూజ చెప్పింది. సరేరా, నేను ఇక విమానాశ్రయంలో దింపుతాను అని చెప్పి కారులో ఎక్కించుకుని అప్పుడు అతిథి గృహానికి వెళ్ళి ఆమె బ్యాగ్ తీసుకుని విమానాశ్రయానికి వెళ్ళాడు. అప్పటికీ మనసు లేకుండా మారన్ పూజనే చూస్తున్నాడు. ఆమె మాత్రం అతని వైపుకు తిరిగి చూడకుండా కిందకి దిగి వేగంగా విమానాశ్రయం లోపలికి వెళ్ళిపోయింది. క్షమించి పూజ, నాకు నీ మీద కేవలం ఆకర్షణ మాత్రమే ఉండుంటే ఆ రోజు నువ్వు స్పృహలో లేనప్పుడు నేను తప్పు చేసి ఉండేవాడిని. కానీ నాకు అది అవసరం లేదు. నాకు కావాల్సింది నీ ప్రేమ. నా భార్య అనే గుర్తింపుతో నువ్వు నాకు సంతోషంగా దక్కాలని ఆశపడ్డాను. నా బిడ్డకు నువ్వు తల్లివి కావాలి. నా వంశం నీ వల్ల వృద్ధి చెందాలి. మనం సంతోషంగా జీవించాలి అని ఆశపడ్డాను. కానీ నీకు ఇప్పుడు నా మీద కోపం ఉంది. ఖచ్చితంగా నువ్వు ఒక రోజు మనసు మార్చుకుని వస్తావు. అప్పటి వరకు నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని తనలో తానే మాట్లాడుకుని మనసు ఒప్పకపోయినా
విమానాశ్రయం నుండి ఇంటికి వచ్చాడు. ఇక ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుండి బయటికి వచ్చిన కవిత ఇక అప్పుడు ఆమెని చూసి ఒంటరిగా మాట్లాడాలని అడిగాడు అశ్విన్. కవిత గారు, మీతో నేను కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, దయచేసి తప్పుగా అనుకోవద్దు అన్నాడు. అశ్విన్ సార్, ఏమంటున్నారు, ఏం మాట్లాడాలి అని తడబడింది ఆమె. దయచేసి కవిత గారు, మీరు తప్పుగా అనుకోవద్దు, ఒక ఒక 10 నిమిషాలు దయచేసి కాఫీ షాప్ కి వెళ్దామని చెప్పగా సరే సార్ అని తలూపి దగ్గరలోని ఒక కాఫీ షాప్ కి వెళ్లారు. ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. కవిత గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చాలా సార్లు చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ నిన్న మీరు మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు సరేనంటే మా ఇంట్లో చెప్పి మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతాను, మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అని అన్నాడు అశ్విన్. సార్, నన్ను క్షమించండి, నేను పెద్ద తప్పు చేశాను. మీతో నేను అలా మాట్లాడి ఉండకూడదు. నాకు పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది అని అంది కవిత. అది విని దిగ్భ్రాంతి చెందిన అశ్విన్, ఏం చెప్తున్నారు కవిత గారు, పెళ్ళైందా, కానీ మీ మెడలో తాళి ఏదీ లేదు కదా అని అనడంతో ఇప్పుడు ఆమె తన జీవితంలో జరిగిందంతా 5 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పి ముగించింది. ఏంటి కవిత గారు, ఇంత అన్యాయంగా ప్రవర్తించారాయన? ఆయన గురించి మరి మీరెందుకు ఆలోచించాలి? ఏం పర్వాలేదు, మీకు విడాకులు అయ్యాయి కదా, మనం పెళ్లి చేసుకుందాం అని మళ్ళీ అశ్విన్ చెప్పాడు. సార్, ఒక అబ్బాయికి ఒక స్త్రీ అనేది మన సంప్రదాయం. ఆయనకి నాకు విడాకులు అయి ఉండొచ్చు, కానీ మా ఇద్దరికి ఒక పాప ఉంది. ఆ పాప బాధ్యత మా ఇద్దరి మీద ఉంది. నేను నిన్న మీతో అలా మాట్లాడి ఉండకూడదు. పక్కనే మా ఆయన ఉండడంతో ఆయనకు కోపం తెప్పించడం కోసం మీతో నేను కొంచెం అతిగా మాట్లాడేశాను. నేను మాట్లాడింది తప్పే, దయచేసి నన్ను క్షమించండి. నేనే మీ దగ్గరకు వచ్చి సారీ అడగాలి అనుకున్నాను, కానీ నేరుగా మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించింది సార్ అని కవిత చెప్పింది. అంటే మీరు మీ భర్తతో కలిసి జీవించబోతున్నారా అని అడిగాడు అశ్విన్. జీవిస్తానా లేదా అనేది రెండవ విషయం, కానీ నా పాప కోసం ఖచ్చితంగా నేను వాళ్ళింట్లోనే ఉండాలి. ఆ రోజు నేను కోపంతో మొండిగేసి నా పాపని తీసుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. భవిష్యత్తులో నా పాప మనసు గాయపడుతుంది. అందరూ పిల్లలతో కలిసి తను కూడా కాలేజ్లో స్కూల్లో చదవాలి, కళాశాలకి వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి. తన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అప్పుడు ప్రతి చోట తనకు నాన్న లేడని తను బాధపడకూడదు. నా కూతురికి దక్కాల్సిన అన్ని సంతోషాలు దక్కాలి. మనం పుట్టి బ్రతికేది ఒకే జన్మ సార్. ఆ ఒక్క జన్మలో బంధాలను పోగొట్టుకుని మనం ఒంటరిగా ఏం సాధించబోతున్నాం? ఆయన నాకు చేసింది అన్యాయమే, కానీ ఇప్పుడు అది తెలుసుకుని ఆయనే పాపని తీసుకుని వచ్చారు. ఆయన ప్రేయసి మీద ఆయనకున్న ప్రేమ నన్ను ఆయన నుండి విడదీసింది. కానీ ఎప్పుడైతే నా పాపకు అను అని పేరు పెట్టారో అప్పుడే ఆయన తన ప్రేయసిని మర్చిపోయి తన ప్రేయసిని తన కూతురి రూపంలో చూసుకుంటున్నారు. తన కూతురిగా భావిస్తున్నప్పుడు ఆయన మనసులో ఏ తప్పుడు ఉద్దేశం ఉండదు సార్. చనిపోయిన తన ప్రేయసికి తన కూతురు అనే హోదా ఇచ్చారు. మనసులో ఆయన పద్ధతి గలవాడే, కానీ ఆయన ఆ రోజు అర్థం చేసుకోకుండా నా పాపను తీసుకుపోయి పెద్ద తప్పు చేశారు. దాన్ని మాత్రమే నేను మర్చిపోలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను. అంతేగాని దాన్ని కారణంగా పెట్టుకుని శాశ్వతంగా విడిపోయి నా పాపను కష్టపెట్టి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని నాకు ఇంకో బిడ్డ పుట్టి నా ఇద్దరు పిల్లలు ఒకేలా బాధపడకూడదు. నన్ను అడిగితే ఇంకో పెళ్లి అనేది ఊహించలేని విషయం. నా జీవితాంతం ఇక తప్పైనా ఒప్పైనా సుభాష్ గారే నా భర్త. అందులో ఏ మార్పు లేదు. ఆయనతో నేను కలిసి జీవించకపోయినా నా పాపకు ఆయనే నాన్న సార్. అందులో ఏ మార్పు లేదు అని చెప్పి ముగించింది. అప్పుడే అను ఏడుపు శబ్దం వినిపించింది. ఆమె నెమ్మదిగా తిరిగి చూసేసరికి ఆమె పక్కనే పాపతో నిలబడి ఉన్నాడు సుభాష్. పాప ఆమెను చూసి చేతులు చాచి ఏడుస్తూ ఉండడంతో ఆమె వేగంగా వెళ్లి తన కూతుర్ని ఎత్తుకుని హత్తుకుంది. అప్పుడు ఆమెతో సుభాష్, థ్యాంక్ యూ కవి, నాకు నీ మీద అనుమానం లేదు. నువ్వు చెప్పినప్పుడే నేను నీతో ఇదే అన్నాను, నాకు కోపం తెప్పించడానికే మాట్లాడుతున్నావని. నువ్వు అదే చేశావు. ఇక్కడ చూడు కవిత, నువ్వు చెప్పింది నిజమే. ఆ రోజు ప్రేయసిగా నా మనసులో ఉన్నాను, ఇప్పుడు నా పాపగా నా చేతుల్లో ఉంది. ఇక ఒక మంచి తండ్రిగా తనని సంతోషంగా బ్రతికించాల్సిన బాధ్యత నాది. నా ప్రేమ అందరికీ పిచ్చిలా అనిపించొచ్చు. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమించేవాడు ఎప్పటికీ ఎవరికి ద్రోహం చేయలేడు. ఆ రోజు నన్ను బలవంతంగా మా ఇంట్లో నీతో పెళ్లి చేశారు. నీకు బాగా తెలుసు, అప్పుడు నువ్వు నా మనసులో లేవు. కానీ నిజం చెప్తున్నాను కవిత, ఎప్పుడైతే పాపతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయానో ఆ రోజు నుండి నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. నీ గురించి ఆలోచిస్తున్నాను. నీకు ఇది తప్పుగా అనిపించొచ్చు,
నేను చేసింది తప్పే, నువ్వు నాతో ఉండి నన్ను శిక్షిస్తున్నావు. అది నాకు సంతోషమే. ఏదేమైనా చాలా థ్యాంక్ యూ కవి అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళాడు. అశ్విన్ని చూసిన కవిత, క్షమించండి సార్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె కూడా వెళ్ళి సుభాష్ కారులో ఎక్కింది. ఇక పూజ ఇటు ముంబైకి వెళ్ళింది. ఆ రాత్రి ఆమెకు చాలా బాధగా గడిచింది. తన మెడలో తాళితో తన తల్లి ముందు నిలబడి ఉన్న కూతుర్ని ప్రశ్నార్థకంగా చూసింది విద్య. మెడలో తాళితో తన తల్లి ముందు నిలబడింది. చూపులోని అర్థాన్ని గ్రహించిన ఆ తల్లి చూపులోని అర్థాన్ని గ్రహించిన పూజ, అమ్మా నన్ను క్షమించండి, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అని తడబడుతూ మాట్లాడింది. నువ్వు పెద్దదానం అయిపోయావు పూజ, వ్యాపారం అంతా చాలా బాగా చూసుకుంటున్నావు. నా కూతురు ఒక మగళ్ళ ధైర్యంగా అన్ని బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తుందని నేను నమ్మి వదిలేశాను. కానీ ఈ రోజు నాకే తెలియకుండా పెళ్లి చేసుకుని ఇలా ఒంటరిగా వచ్చి నిలబడ్డావు. అదే నీ భర్తతో కలిసి వచ్చి నిలబడి ఉంటే నా మనసుకి ఒక నెమ్మదిగా ఉండేది. చెప్పు, నీ భర్త ఎక్కడా అని విద్య అడిగారు. అప్పుడు పూజ మనసులో, అయ్యో అమ్మ భర్త ఎక్కడా అని అడుగుతున్నారు, ఒకవేళ మారన్ గురించి నిజం చెప్తే బాధపడతారేమోనని ఆలోచించి, సరే వద్దు, ఇప్పటికే అమ్మను కష్టపడి కాపాడుకున్నాం, మనం అమ్మను మళ్ళీ కష్టపెట్టొద్దు అని అనుకుని తన తల్లితో ఇలా ఉంది. అమ్మ హఠాత్తుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరం తండ్రులు మార్చుకుని మీ ముందు నిలబడితే మీరు బాధపడతారేమోనని నాకు భయంగా అనిపించింది. అందుకే ముందు మిమ్మల్ని సమాధానం మరిచి ఆ తర్వాత నా భర్తను తీసుకురావచ్చని అనుకున్నాను అని పూజ చెప్పింది. నాకు నీ మీద నమ్మకం లేదు పూజ. నీ ముఖం వాడిపోయింది. దీనికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. రేపు నీ భర్త ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. అలా రాకపోతే నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేవు. నాలాగే నా కూతురు కూడా జీవితంలో ఒంటరి అయిపోకూడదు అని విద్య కోపంగా అన్నారు. సరేనమ్మా, నేను రమ్మని చెప్తాను అని పూజ తన గదిలోకి వెళ్ళింది. ఏంటిది, నేను ఒకటి అనుకుంటే అమ్మ ఇంకొకలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మారని రాకపోతే అమ్మ పరిస్థితి తలుచుకుంటేనే కష్టంగా ఉంది. మారని రమ్మని చెప్పాలా అని ఆలోచిస్తూ మారన్ నెంబర్ నొక్కబోయి ఆగిపోయింది. ఇదే సమయంలో వర్మన్ తన గదిలో పూజ ఫోటోని చూస్తూ ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.